అందరికీ నమస్తే. నేను మీ శారదని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ గోరుచిక్కుడుకాయలు ఉంటాయి కదండి. ఇక్కడ మీరు చూస్తున్నది అవే. వాటిల్ని చక్కగా శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ గోరుచిక్కుడుకాయలతో ముద్ద కూర తయారీ విధానం ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఆ ముక్కలు వేసుకోవాలి. మామూలుగా కూడా గిన్నెలో వేసి విడిగా ఉడికించుకోవచ్చు. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుందనే ఉద్దేశంతో నేను కుక్కర్లో వేశాను. అర స్పూను పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి అర గ్లాసు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వస్తే చాలండి. ఎక్కువ వచ్చినా కానీ ముక్క అనేది మెత్తగా అయిపోతుంది. అవి విజిల్స్ వచ్చేలోపు ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర చిటపటమన్న తర్వాత 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కాస్త కరివేపాకు వేసి ఉల్లిపాయ అనేది పచ్చి వాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పటి వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ వేగిన తరువాత 2 టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తరువాత కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసామండి, చూసి కారం వేసుకోవాలి. 1 స్పూను ధనియాల పొడి, అర స్పూను జీలకర్ర పొడి. ముక్కల్లో మనము ఉప్పు వేసామండి, ఉప్పు చూసి వేసుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోపు మనకి 2 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూద్దామండి. చూడండి, చక్కగా మనకి ఈ గోరుచిక్కుడుకాయ ముక్కలు అనేవి మెత్తగా ఉడికినవి. మనం తీసుకునే కాయలు కొంచెం లేతగా ఉండే విధంగా చూసుకుంటే కూర అనేది రుచిగా వస్తుంది. 2-3 నిమిషాలు అయిన తరువాత ఆయిల్ ఇలా పైకి వస్తుంది. ఒక్కసారి కలిపి ముందు ఉడికించుకున్నటువంటి గోరుచిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలు మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి మరొకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి. అప్పుడే మనకి ఈ ముక్కలకి మొత్తము ఆ మసాలాలన్నీ చక్కగా పడతాయి. 2-3 నిమిషాలు అయిన తరువాత చూద్దామండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. చివర్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ముందు మనము వాటర్ పోసి ముక్కల్ని ఉడికించుకున్నాం కదండి. కూరలో మాత్రం వాటర్ పోయనవసరం లేదు. మీకు ఇంకా కావాలి అనుకుంటే కాస్త వాటర్ పోయొచ్చు, లేదంటే ఇలా పొడి పొడిగా ఇష్టం అనుకుంటే ఇలాగనే ఉంచవచ్చు. చక్కగా ఇలా తయారు చేసుకున్నటువంటి కర్రీ అన్నంలోకి, చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. రేపే కదండి రథసప్తమి. రథసప్తమి రోజు చిక్కుడుకాయల రథము, గోధుమల దీపము ఎలా పెట్టాలో అమ్మదీవెన ఛానల్లో వీడియో ఉంది. పొంగలి ఎలా తయారు చేయాలో శారదాస్ ఛానల్లో వీడియో ఉంది. తప్పకుండా చూడండి. 2 చక్కగా ఉపయోగపడతాయి. నేనైతే ఈ కూరని వేడివేడి అన్నంలోకి ఎలా ఉందో రుచి చూస్తున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.